ఒక ఇంట్లో కొందరికి వేతనాలు పెంచి కొందరికి ఫుడ్ పెట్టడం అంటే అది ఇంకా చాలా బాధాకరం. అటువంటిది మీరు పునరాలోచించి మాకు త్వరగా తెలియజేస్తారని, త్వరగా షూటింగ్లు జరపాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం. మా కార్మికులకు మంచి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామండి. మా కార్మికులందరూ కూడా ఐక్యంగా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మనం ఎప్పుడో చేయాల్సింది ఇంకా చేయలేదు అని వారు ఇంకా బాధతో ఉన్నారు. ఎప్పటికైనా సరే సాధించుకున్న తర్వాతే మనం విధులకు హాజరవుదామని. ఎందుకంటే మేము గతంలో కూడా మీరు చూశారు, గతంలో కూడా ఒక నెల రోజులు ఇలాగే ఇబ్బంది పడ్డాం. అయినా సరే కార్మికుల్లో ఐక్యతలో ఎటువంటి లోపం ఉండదు. వారందరూ కూడా కంపల్సరీగా మేము ఒకరినొకరు కష్టాల్లో ఉన్నా కానీ కార్మికులు మేము ఒకరినొకరు సహకరించుకొని మేము కార్మికులను ఎప్పుడు కూడా ఆదుకుంటామండి. అది ఇప్పుడు మేము నిర్ణయిస్తామండి. ఇప్పుడు మేము వెళ్ళి తర్వాత ఏంటి ఇప్పుడు ఈ లోపు ఒకసారి ఛాంబర్తో మాట్లాడి మరి ఏం చెప్తారో చూసి ఇప్పుడు ఒకటే అండి, వారు ఏంటంటే ఇప్పుడు మేము ఎవరు ఏం పిలుపులు ఇవ్వలేదండి. ఓన్లీ జస్ట్ తెలుసుకొని వచ్చి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అందరికీ పిలిపిస్తే ఎలా ఉంటుందో సుమారు 20,000 మందికి మొత్తం తరలిస్తారండి. కానీ ఇది ఓన్లీ ఒక 10% కూడా లేరనుకుంటాం ఇంకా. ఎందుకంటే మేము ఇంకా పిలిపి ఇవ్వలేదు, ఇంకా అఫీషియల్గా మా కార్యాచరణ అనేది కూడా చెప్పలేదు ఇంకా. ఎందుకంటే మీకు ఇందాక చెప్పిన కార్యాచరణ ప్రకటిస్తామని. త్వరలో కనుక ఇప్పుడు ఛాంబర్ కనుక ఎటువంటి మాకు సంబంధం లేదు, మేము వేతనాలు పెంపి మాది ఇంతే, ఇక మేము ఇంకా మా ఛాంబర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదని కనుక వారు కరాఖండ్గా చెప్తే మాత్రం ఆ తర్వాత మేము మేము ప్రభుత్వంతో కోమటిరెడ్డి గారితో అట్లాగే వారితో చర్చలు జరిపి వారు ఎలా ఉంటుందో వారి కార్యాచరణ ప్రకారం మాకు న్యాయం జరిగేంత వరకు ఛాంబర్ దగ్గర ముట్టడి చేస్తాం. కాబట్టి ఛాంబర్ దగ్గర నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. అది ఏది ఏమైనా కార్మికులు అందరూ ఐక్యంగా ఉండాలి. 13 యూనిట్లకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటే అండి, ఇక్కడ అంతిమంగా నిన్న అయిపోయింది అనుకొని కూడా మేము మీతో కూడా చెప్పడం జరిగింది. కొందరితో అయిపోయింది, ఇంకా అయిపోతుంది, మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో అయిపోతుందని. కానీ సడన్గా వాళ్ళు టర్న్ అయ్యారు. కాబట్టి మేము ఒకటే చెప్పేది, మీరు కూడా ఆలోచించండి. పెంచితే అందరికీ పెంచాలి. సరే వారికి తగ్గిద్దాం అనుకుంటే ఏం తగ్గిద్దాం అనుకుని కూడా చెప్తే అది మేము మాట్లాడుకొని అక్కడే ఫైనల్ చేయొచ్చు. కాబట్టి ఆ 3 యూనిట్లకి ఏం పెంచుతారు కనుక మాకు చెప్తే దాన్ని బట్టి వెంటనే మేము మా కార్యాచరణ మేము విధులకు హాజరుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సో అంటే అలెక్స్ గారు ఈ ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ ఇంత కాకుండా అంటే ఇప్పుడు 15%, 5%, 5%, 2000కి అలాగే 20% నెక్స్ట్ ఇయర్ ఏమి లేకుండా థర్డ్ ఇయర్ 5% డాన్సర్స్కి 1000 లోపు వాళ్ళకి అన్నారు కదా. సో ఇప్పుడు ఈ 3 యూనియన్లకి కూడా అంత కాకుండా అంటే ఒక 10% హైక్ ఇచ్చినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? అట్లా కాదండి, వారు అక్కడ ఎంత పరిస్థితి కావాలని కూడా వారు అక్కడ చెప్పడం జరిగింది. అది ఇక్కడ చెప్పడం కాదు, వారికి చెప్పాము. మళ్ళీ ఈ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి నాయకులు ఇప్పుడు చెప్తే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది వాళ్ళ యూనియన్ సభ్యుల్లో. ముందు అక్కడ నాయకులకి అక్కడ ఛాంబర్ పెద్దలకు చెప్పాము నిన్న. వారు కనుక దానికి ఆమోదిస్తే మళ్ళీ వీళ్ళు అసోసియేషన్లోకి వెళ్ళి అందరికీ కూడా ఒప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి వారి దగ్గర నుంచి రావాలి. వారి దగ్గర నుంచి రాకుండా మేము చెప్పి మళ్ళీ మాలో అంతర్గతంగా యూనియన్ సభ్యుల్లో విభేదాలు సృష్టించడం కరెక్ట్ కాదు. వారి ప్లాన్ కూడా అదే. అందుకని కాబట్టి మేము నాయకులుగా మేము అటు యూనియన్ సభ్యులను గుర్తుంచుకొని యూనియన్ నాయకులను గుర్తుంచుకొని మేము క్లారిటీగా వారికి చెప్పడం జరిగింది. వారే ఒకసారి పునరాలోచించి మాకు కనుక నిర్ణయం తెలియజేస్తే మేము విధులకు హాజరుకోవడం సిద్ధంగా ఉన్నాం. అన్ని యూనియన్లు కలిపి 24,000 మంది ఉంటారండి మొత్తం కూడా ప్రత్యక్షంగా యాక్టివ్ మెంబర్స్. దాంట్లో షూటింగ్ ఉన్నప్పుడు అందరూ యాక్టివ్ ఉంటారు, లేకపోతే షూటింగ్ ఉన్న రోజు వెళ్తారు, లేకపోతే వివిధ పనుల్లోకి వెళ్తారు. 24,000 మంది.